తన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి బయటపడడంతో తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసంతో స్వామివారిని దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తన కుమారుడు మార్క్ శంకర్ అన్నా లెజినోవోన్ సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ట్రోలింగ్ చేస్తుండడంపై సినీ నటి తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినా కానీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అయిన అన్నా లెజినోవా గారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమని, అసమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ స్థానానికి మళ్లీ విజయసాయిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఏలూరు అంబికా ఫ్లవర్స్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హెచ్కే మనోహర్ రావు, రాష్ట్ర కోశాధికారిగా పులిపాక ప్రసాద్, కమిటీ చైర్మన్గా సత్యవాడ దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకరించేశారు. తూర్పుగోదావరి జిల్లా నుండి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా కలగా ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బిహెచ్వి రమణమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాడ్రేపు వేణుగోపాల్, రాష్ట్ర పురోహిత విభాగం ఉపాధ్యక్షులుగా భాగవతి నారాయణ శాస్త్రి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పుట్రేవు ఉపేంద్ర కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పొలగుర్తు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి సూర్యకుమారి, రాష్ట్ర మీడియా కన్వీనర్గా మాదిరాజు శ్రీనివాస్ ప్రమాణం స్వీకరించేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు పుట్రేవు సూర్య వెంకట్రావుని రాష్ట్ర నూతన కార్యవర్గం సన్మానించారు. అమృత్ భారత్ పథకం ద్వారా 30 కోట్ల రూపాయలతో చేస్తున్న అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి చెప్పారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చిందని, రైతన్నకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. రాజీవ్ నగర్లో 2.2 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సౌకర్యాన్ని గోరంట్ల ప్రారంభించారు. మరిన్ని రోడ్లు, డ్రైన్లతో పాటు వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. రాజవోలు గ్రామంలో స్థానిక హైస్కూల్లో దివంగత గోరంట్ల శాంతారాం జ్ఞాపకార్థం జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును గోరంట్ల రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్తో కలిసి ప్రారంభించారు. రాజవోలు గ్రామంలో 3 కృషి ట్రాక్టర్లు, 1 రోబోవేటర్, బ్యాటరీ స్ప్రేయర్లు అర్హులైన రైతులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు.